హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీడే బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం కీర్తనలు 15వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్. మన మంచి దేవుడు ఈ బైబిల్ రీడింగ్ని దీవించుగాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ ది ఎవ్రీడే బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈ బైబిల్ రీడింగ్ మీకు ఆశీర్వచనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. కామెంట్స్లో నాకు తెలియచెప్పండి. థ్యాంక్ యూ.